పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వెయిట్ లాస్ జర్నీలో ఎన్నో ఇన్స్పిరేటివ్ స్టోరీస్ చూస్తూనే ఉన్నాం. డిఫరెంట్ డైట్స్తో ఒంట్లోని కొవ్వును కరిగించి ఎందరో ఫిట్గా మారారు. ఇప్పుడు మనం చూడబోతున్న వ్యక్తి కూడా తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ను సాక్రిఫైస్ చేయకుండానే బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కూడా వెయిట్కు పరమశత్రువైన స్వీట్స్ను వదులుకోకుండానే సాధించారు. మరి ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. యూట్యూబర్ ఆశిష్ చంచలాని వీడియోలకు ఎక్కువగా పిల్లలు, యువతే వ్యూవర్స్. ఇతని కామెడీకి మంచి టైమింగ్ ఉంటుంది. ఇదే ఇతని వీడియోలకు కనకవర్షం కురిపిస్తోంది. అలాంటి ఆశిష్ 6 నెలల్లోనే 40 కిలోల బరువు తగ్గాడు. ఒక్కసారిగా మారిన ఇతని బాడీ షేప్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అంతలా ఎలా బరువు తగ్గించుకున్నాడని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే దీన్ని కూడా ఆశిష్ ఓ వీడియో చేసి తన వెయిట్ లాస్ సీక్రెట్ను స్వయంగా బయటపెట్టాడు. గతంలో ఆశిష్ 130 కిలోలు పైనే ఉండేవాడు. దీంతో తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించేదట. అంతే, తన 30th బర్త్డే నాడు తన హెల్త్కు సంబంధించిన తీర్మానం ఒకటి చేసుకున్నాడు. ఎలాగైనా స్మార్ట్గా తయారు కావాలని మనసులో గట్టిగా అనుకున్నారు. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట. దీంతో మంచిగా ప్లాన్ చేసుకొని తన డైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాడు. నచ్చిన ఫుడ్ను మిస్ చేసుకోకుండానే డిసిప్లైన్ లైఫ్ స్టైల్ను ఫాలో అయ్యాడు. 40 కేజీల బరువును తగ్గించుకున్నాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్లు ఫుల్గా ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లను ఎంచుకున్నాడు. వీటిలో తప్పనిసరిగా ప్రోటీన్ సమృద్ధిగా ఉండేలా చూసుకున్నాడు. ఫైబర్, కార్బోహైడ్రేట్లకు చివరి ప్రయారిటీ ఇచ్చానని ఆశిష్ చెబుతున్నాడు. టిఫిన్లోకి మినిమం 6 బాయిల్డ్ ఎగ్స్ ఉండేలా చూసుకున్నాడు. కొన్నిసార్లు ఆమ్లెట్, స్ప్రౌట్స్ కూడా తీసుకునేవాడు. లంచ్ విషయంలో 200 గ్రాముల చికెన్తో పాటు ఓ రోటీ, దోసకాయ సలాడ్, సెలరీ జ్యూస్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట. ఇక ఈవినింగ్ స్నాక్స్గా 6 గంటలకు పనీర్ తీసుకునేవాడు. ఇక డిన్నర్ను కూడా ప్రోటీన్ ప్యాకేజ్డ్ ప్లాన్ చేసుకున్నాడు. రోటీ, రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్ను తీసుకునేవాడు. బర్న్ చేసే క్యాలరీల సంఖ్య తినే క్యాలరీలను లెక్కేసుకుంటూ బరువు తగ్గాడట. ప్లేట్ని చేతిలోకి తీసుకోగానే అందులో ఎన్ని క్యాలరీలున్నాయో అర్థమైపోయేదట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆశిష్కు డెజర్ట్లంటే చాలా ఇష్టమట. అవి లేకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామ్, రసమలై వంటి స్వీట్లను మిస్ చేసుకోలేదని అంటున్నాడు. ఎందుకంటే ఏం తిన్నా, ఎన్ని క్యాలరీలు తిన్నామన్న సోయి ఉండడంతో వెయిట్ లాస్ జర్నీ పెద్దగా కష్టం లేకుండానే ఫలితమిచ్చిందని చెబుతున్నాడు.